ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగర్జల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకుందాం. ఓం శ్రీ గణేశ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. ఓం శ్రీ గురుభ్యే నమ. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరమునకు భార్యాభర్తలు వచ్చారు. వారి పేరు ఉమాపతిరావు గారు, ఆమె పేరు సుబ్బారావమ్మ. వారికి 2 సంతానం. అమ్మాయి పెద్దది, ఇంజనీరింగ్ చేసింది, MBA కూడా చేసింది. అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేశాడు, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. వీరికి ఉన్న సమస్య ఏంటంటే, వీరి అమ్మాయి పెద్దది కదా, 25 సంవత్సరాలు అమ్మాయికి. వివాహం ఇంకా అవ్వలేదు. వివాహం చేసుకోవడానికి అమ్మాయి అంగీకరించటం లేదు. మొండితనం ఎక్కువ. చిన్నప్పటి నుంచి బాగా గారాబంగా పెంచడం వల్ల బాగా మొండితనం పెరిగింది. ఏదైనా అనుకుంటే వెంటనే జరగాలి, జరగకపోతే చేతిలో ఉన్న వస్తువులు విసిరి కొడుతూ ఉంటుంది. ఎవరు చెప్పినా వినదు. చాలా మొండితనంతో ఉంటుందన్నమాట. దాంతో వీరికి ఈ అమ్మాయి వివాహం వారికి బాగా సమస్య అయిపోయింది. ఎలా ఈ అమ్మాయికి ఒప్పించి పెళ్లి చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంక వారి శ్రేయోభిలాషులు కొంతమంది ఇలాంటి సమస్యలకి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంకి వెళ్ళి దర్శించుకోండి, మీకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది, ఆ అమ్మాయి పెళ్లి సమస్య తీరుతుంది మీకు అని చెప్పారు శ్రేయోభిలాషులు. దాంతో వీరు మొగల్చెర్ల వచ్చారు. ఆ రోజు శనివారం స్వామివారి సమాధిని దూరం నుంచే దర్శించుకున్నారు. తర్వాత స్వామివారి పాదుకులకు నమస్కారం చేసుకున్నారు, తీర్థం తీసుకున్నారు. అక్కడ సిబ్బందిని అడిగారనమాట, ఇక్కడ పల్లకీ సేవ జరుగుతుంది కదా, పల్లకీ సేవలో పాల్గొవాలంటే ఏంటి అంటే, ఇలా టికెట్ కొనుక్కొని మీరు పాల్గొవాలి అని చెప్పారు. వారు అదే విధంగా టికెట్లు కొనుక్కున్నారు. టికెట్లు కొనుక్కొని పల్లకీ సేవలో ఆ రోజు సాయంత్రం పాల్గొన్నారు. ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వారు వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇలా చెప్పారు, మీరు స్వామివారి దగ్గరే ఉంటారు, స్వామివారితో సాన్నిహిత్యం ఉంది, మీకు చెప్పుకుంటే మేము సమస్య స్వామివారికి చెప్పుకున్నట్టే అని వారి సమస్యనంతా, వారి అమ్మాయి వివాహ సమస్య అంతా చెప్పారు. అమ్మాయికి వివాహం కుదిరితే మళ్ళీ వస్తాము, అమ్మాయి వివాహం మాకు పెద్ద సమస్య అయ్యింది, స్వామివారి దయ వల్ల మాకు అమ్మాయి వివాహం కుదిరితే అంతే చాలు అని వారు నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, రేపు ఉదయం సమాధి దర్శనం మీరు చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు సమాధి దర్శనం చేసుకోండి, స్వామివారి సమాధి దగ్గరే మీ సమస్యను నివేదించుకోండి, స్వామివారు అనుగ్రహిస్తారు, ఏదైనా అదంతా మీ ప్రాప్తము మీ అదృష్టం బట్టి ఉంటుంది, స్వామివారికి ఆవేదన తెలుపుకోండి, స్వామివారి అనుగ్రహము మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారనమాట అని చెప్పారు. వారు అదేవిధంగా మరుసటి రోజు ఉదయము స్వామివారి సమాధి మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు, స్వామివారికి సమస్యను నివేదించుకున్నారు. తేలికైన మనసులతో బయటకు వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు, మేము స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాము, 10 గంటలకు మా ఊరు వెళ్ళిపోతాము, అన్నీ సక్రమంగా జరిగితే, అమ్మాయి మనసు మారితే, వివాహం జరిగితే మళ్ళీ మేము వచ్చి దర్శనం చేసుకుంటాము అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత ఒక గంటన్నర గడిచిన తర్వాత మళ్ళీ వారు నాగేంద్ర ప్రసాద్ గారు చూసేటప్పటికి ఆ దంపతులు ఇద్దరితో పాటు ఇంకో 2 పిల్లలు ఉన్నారన్నమాట, వారి అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఇంట్లో ఉంచేసి వచ్చారు కదా పిల్లలు, కూతుర్ని కొడుకుని. ఆ అమ్మాయికి వీరు ముందు రోజు వచ్చారు కదా, శనివారం వచ్చారు మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి. ఆ రోజు రాత్రి నుంచి ఆ అమ్మాయికి నా తండ్రి తల్లి దగ్గరికి వెళ్ళిపోదాము, స్వామివారి దర్శనం చేయించుకుందామని తమ్ముడితో పోరు పెట్టింది అనమాట. పోరు పెడితే తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొని మొగల్చెర్ల వచ్చేసాడు. దాంతో తల్లి తండ్రి కూతురు కొడుకు అందరూ కలిపి మళ్ళీ సమాధి దర్శనానికి వెళ్ళారు.
వెళ్ళి సమాధిలో స్వామివారి సమాధి దర్శనం చేసుకొని స్వామివారికి సమస్యను నివేదించుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. మా అమ్మాయి అండి రాత్రి నుంచి గొడవ పెట్టిందట, మొగల్సర్ల వెళ్దాము అని. అందుకని మా అబ్బాయి తీసుకొని వచ్చాడు. ఏమిటో ఈ అమ్మాయి పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఏమైనా స్వామివారి దగ్గరకు వచ్చింది అంతే చాలు, మేము వెళ్ళిపోతాం. అమ్మాయికి వివాహం కుదిరితే మళ్ళీ వస్తాము అని చెప్పారు. అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 4 నెలలు గడిచింది. 4 నెలలు గడిచిన తర్వాత అతను ఉమాపతిరావు గారు ఫోన్ చేశారు నాగేంద్ర ప్రసాద్ గారికి. నా నాగేంద్ర ప్రసాద్ గారు, మా అమ్మాయికి వివాహం కుదిరింది. ఈ నెల 21వ తేదీనే మా అమ్మాయి వివాహం. స్వామివారి అనుగ్రహంతో అంతా వివాహం కుదిరింది. అబ్బాయి మా బంధువుల అబ్బాయే. వధూవరులను తీసుకొని వివాహం అయిన తర్వాత వస్తాము. ఆ స్వామివారు చూడబట్టే ఈ కార్యక్రమం జరుగుతుంది అని నాగేంద్ర ప్రసాద్ గారికి వారు చెప్పారనమాట. ఆ తర్వాత స్వామివారి అనుగ్రహంతో ఆ అమ్మాయికి వివాహం అయింది. భార్యాభర్తలు ఇద్దరు స్వామివారి మందిరాన్ని దర్శించుకున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.